అమ్మా ఏంటి సమస్య ఏంటమ్మా? నా సమస్య మాది వేజళ్ళ గ్రామం అండి, చేబ్రోల్ మండలం మాది. మా భూమి 40 సంవత్సరాల నుంచి పండించుకొని తింటున్నాడు. ఎవరు? పక్కన భూమి ఆయనే. దాంట్లో ఎకరం అది ఎకరం ఉంటే ఎకరం మనది. ఆయన కలుపుకొని తింటున్నాడు. ఏంది అంటే మీ నాన్న ఎప్పుడో మాకు అమ్మేశాడు అంటున్నాడు. ఇట్లా అక్కడ చూస్తే కాగితాల్లో మా నాన్న అమ్మలేదు, మా తాత అమ్మలేదు, మా నాన్న అమ్మలేదు. అదేందంటే నీకు పెంచుకున్నారు, నీకు రాదు అంటున్నాడు. 40 సంవత్సరాల నుంచి కాదంటున్నారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఉంది నా దగ్గర. మా నాన్నగారు బతుకున్నప్పుడే నాకు ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. కానీ మా నాన్న ఎవరికి అమ్మలేదు. అమ్మితే మళ్ళీ మా సర్వే నెంబర్ ఎట్టొచ్చింది 302 మా సర్వే నెంబరు. నువ్వు పొలం చూపించు, నీకు తీసి ఇస్తామని ఎంఆర్ఓ ఈఆర్ఓ చెప్పారు. నాకు రాసుకొని కూడా వెళ్ళారు. మళ్ళీ రెండో రోజే వాళ్ళు మారిపోయారు. వాళ్ళకి వీళ్ళకి ఏం డీల్ జరిగిందో ఏందో వాళ్ళు మారిపోయి సరైన కాగితాలు లేవు అని నా మీద అబద్ధం మాటలు చెప్పారు. సరైన కాగితాలు ఉండయి నా దగ్గర. ఫ్యామిలీ సర్టిఫికెట్ ఉంది, మా నాన్న డెత్ సర్టిఫికెట్ కూడా అన్ని ఉండయి నా దగ్గర. ఏంది అని వెళ్తే నువ్వు రా, నువ్వు చూపించు, నువ్వు చేను చూపించు, నీకు అక్కడ నుంచి తీసి ఇస్తామన్నారు. వెళ్ళాను, చూపించాను. వెళ్ళి చూపించి తర్వాత సరే అమ్మ అన్నారు. రీసర్వే చేస్తున్నారు కాబట్టి వచ్చింది బయటికి, లేకపోతే ఇది బయటికి వచ్చేది కాదు. వచ్చింది. మళ్ళీ తర్వాత సచివాలయం దగ్గరికి వెళ్తే మీ నాన్న నీకు పెంచుకున్నారు, నీకు రాదు, నువ్వు సీఎం దగ్గరికి వెళ్ళినా కూడా నీకు రాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా రాదు, వెళ్ళు ఇక్కడ నుంచి అని. ఈ సమస్య 40 సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి ఉంది ఈ సమస్య. నేను పోయిన సంవత్సరం 5 ఏళ్లు పోరాడాను, వాళ్ళు కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రీసర్వే చేస్తున్నాం, మీ భూమి మీ హక్కు, అమ్మేవాడు ఎవడు కొనేవాడు ఎవడు అని ఈయన తీసుకొచ్చిన తర్వాత నాకు రీసర్వే మళ్ళీ చేశారు. పేరు వచ్చింది, దేవుడి దయ వల్ల వచ్చిద్దిలే. నేను రోడ్డు మీద ఉన్నానండి. మా నాన్న పేరు మా తాత పేరు ఉంది, నా పేరు రాదు కదా. నా పేరు రాస్తే వచ్చింది. ఇప్పుడు మా తాతగారి పేరు మా నాన్నగారి పేరు వచ్చింది. కానీ నాకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే నీకు పెంచుకున్నాడుగా, నీకు రాదుగా అంటున్నాడు. పెంచుకుంటే నా తండ్రి కాదు, నా తండ్రి కాదండి. ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా నా దగ్గర ఉంది. నా తోడు ఎవరు లేరు, నాకు అన్నలు కానీ చెల్లెలు కానీ, నేను ఒక్కటే పాప. నాకు పెంచుకున్నాను మాట వాస్తవం, నేను దాచి పెట్టాను ఆ మాట చెప్తున్నాను. కానీ నా దగ్గర ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఉంది. మా నాన్న ఎవరికి రాయలేదు. ఎవరో దారిపోయిన దానయ్య కలుపుకొని నీకు చల్లదు, నీకు చెల్లదు అంటే ఎట్ట కుదిరిద్ది అది? మీ భూమి మీ హక్కు అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారుగా. మళ్ళీ నా భూమి నాకు వచ్చినట్టు నాకు నష్టపరిహారం కూడా 40 సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి తింటున్నాడు. ఇప్పుడు నాకు హేళన చేసి లేడీస్ అని కూడా లేకుండా ఆ పనిగాడు నాకు ఎట్లా పడితే అట్లా సచివాలయం మాట్లాడి నువ్వు వెళ్ళు, ఎక్కడికి వెళ్తావో, నువ్వు సీఎం దగ్గరికి వెళ్తావో లేకపోతే ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, ఏమవుదు వెళ్ళు అని నాకు ఇట్ట హేళనగా మాట్లాడాడు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి దీనికి పరిష్కారం చేస్తారా, లేకపోతే చేబ్రోల్ ఈఆర్ఓ గారు పరిష్కారం చేస్తారా? దీనికి కూడా నాకు ఒక చట్టం తీసుకురావాలి. ఏంటంటే పెంచారు అని అనకుండా, ఏ లెక్కి చూపించకుండా వాళ్ళకి ఒక చట్టం అనేది, ఒక న్యాయం అనేది వాళ్ళకి రావాలి. ఇప్పుడు నేను రోడ్డు మీద పడ్డాను, మా నాన్నగారు చనిపోయారు, రోడ్డు మీద నేను పడ్డాను. నాకెవరు నాకు పోషించేది ఎవరు, పెట్టేది ఎవరు? వీళ్ళొట్ట చెప్పి మా ఆస్తి కాజేస్తారా? వీళ్ళొట్ట చెప్పి మా ఇది తింటారా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, మాకేం భయం లేదు. నువ్వు సీఎం దగ్గరికి వెళ్తావో పిఎం దగ్గరికి వెళ్తావో, సీఎం అనే కూడా వాళ్ళకి భయం భక్తి కూడా లేదు వాళ్ళకి. నాకు సమస్య నా పరిష్కారం అయినట్టు నేను చంద్రబాబుకి 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాను నేను.